హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరందరూ? ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అసలే చలికాలం అండి, ఏదో అందంగా ఉంటాయని నేనైతే హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కొమ్మ అయితే, అంటే మా తమ్ముడు వాళ్ళ ఇంటి ఎదురుగా ఉందండి మనీ ప్లాంట్. చాలా ఆకు చూస్తే చాలా బాగా అనిపించిందని నేనేదో తెచ్చి ఒక చిన్న కొమ్మ అయితే నాటాను అనమాట. అది చూడండి, అసలు ఇంకా పక్కన చెట్లకైతే స్పేస్ అయితే ఇవ్వట్లేదు అనమాట. అంత గుబురుగా వచ్చేసింది ఈ చెట్టు అంతా. అసలే చలికాలం అండి, పొరపాటున మనం ఆదమరిచి ఏదన్నా చేయి పెట్టినా కూడా ఈ చలికాలం ఈ మొక్కలలో మదుగు ఎక్కువ ఉందనుకోండి, విష పురుగులు అనేవి ఎక్కువ చేరడానికి అవకాశం ఉందండి. వాటికి వెచ్చదనం కోసం చల్లదనంగా ఏడ ఉంటే వాటల్లో వెళ్ళిపోతాయి లోపలికి. బై మిస్టేక్ ఏదన్నా జరిగిందనుకోండి. అందుకని ఇలా చెట్లు పెరిగినప్పుడు మాత్రం కాస్త నీట్గా అప్పుడప్పుడు కటింగ్ చేసుకుని ఆ రూట్స్ అంతా తీసేసుకుంటే చాలా నీట్గా ఉంటుందని చెప్పేసి ఈరోజైతే నేను పెట్టుకున్నానండి. అసలే చలికాలం అండి, ఈ గార్డెన్లో పని చేస్తుంటే బాగా చలిగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఎలా పెరిగేసిందో. ఒక 2 స్టెమ్ములు కాస్త లావుగా ఉన్న చూసి 2 స్టెమ్ములు వదిలేసి మొత్తం అయితే నేనైతే కటింగ్ అయితే చేద్దామని చెప్పేసి ఈరోజు పొద్దున్నే గార్డెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఎందుకంటే ఇటు నుంచే మెట్లు దిగటం ఎక్కడం జరుగుతుందండి చెట్లకి వాటర్ ఇవ్వడానికైనా కానీ. పక్కన ఇలాచి చెట్టు, తమలపాకు, ఈ విరజా చెట్టు ఇవన్నీ అల్లకపోయి చాలా ఇబ్బంది అయితే అవుతుందండి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఇలా ఈ పక్కన మట్టి వచ్చిన కొమ్మలన్నీ కటింగ్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, గార్డెనింగ్ చూస్తానికి కూడా కాస్త అందంగా అనిపిస్తుంది. ఇలా గుబురైపోయి మొత్తం స్థలం అంతా కప్పేసి మొక్కలు, ఈ కనకాంబరాలు ఇప్పుడిప్పుడే పూలు అయితే పూస్తున్నాయి అనమాట. దీనివల్ల పూలు కూడా రావండి. కాస్త మొక్కకి మనం బయట పెట్టినప్పుడు ఎండ కూడా తగిలితే ఆ ఎండకు కూడా మొక్కలు అయితే చాలా హెల్తీగా వస్తాయి. కాకపోతే ఇవి చూడండి ఎలా రూట్స్ వచ్చేసినాయో, విపరీతమైన రూట్స్ అండి ఇవన్నీ. ఈ మట్టికి రోజు మనం ఇక్కడ పైప్ ఉంది కాబట్టి నీళ్లు తగులుతుంటాయి కాబట్టి చాలా బాగా వచ్చేసింది మొక్క అయితే ఈ మనీ ప్లాంట్. అందుకని నేనైతే ఇదంతా తీసేద్దామని చెప్పి మొత్తం అయితే పొద్దున్న ఈ పని అయితే పెట్టుకున్నాను. ఎంత ఉందోనండి ఈ చెట్లన్నీ మొత్తం కట్ చేసి అంతా తీసేసరికి మొత్తం వేస్ట్ అంతా చూడండి. ఇదైతే వేస్ట్ అయితే అవ్వదనమాట. ఎందుకంటే ఇది మనకి కంపోస్ట్ కూడా అయిపోయిందండి. మనం పారేయకుండా ఏదన్నా కాస్త గుంతలాగా తీసుకొని మట్టి కప్పి పెట్టుకున్నా సరే, లేదా ఏదన్నా డ్రమ్ములో పెట్టుకొని దాని మీద కాస్త మట్టేసి వాటరింగ్ ఇచ్చిన ఇది కుళ్ళిపోయి మనకి మొక్కలకి మళ్ళీ తిరిగి మనం కంపోస్ట్ అయితే చేసుకొని మన మొక్కలకి మనమే ఇచ్చుకోవచ్చు. అప్పుడు మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, మనకు కూడా నీట్గా ఉంటుంది అనమాట. మొత్తం తీసేసిన తర్వాత చూడండి ఎంత స్థలము ఇదంతా. 2 స్టెమ్ములు ఉంచానండి మొత్తానికి. పక్కన కనకాంబరాలు ఇవన్నీ తీగజాతి మొక్కలు కదా, అందుకని అల్లుకొని ఇబ్బంది అయిందండి. ఇది చూడండి, ఇటు సైడ్ ఇవన్నీ ఇలాచి చెట్టు కూడా చాలా పిలకలు వచ్చేసి స్థలం అయితే నేను ఆ పిలకలన్నీ తీసేసాను. ఎందుకంటే ఇవి ముదిరిపోయినాయి, అయినా సరే వస్తూనే ఉందండి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయినా కూడా అది కూడా ఇంత విపరీతంగా వచ్చేస్తున్నాయి. అదిగోండి లావుగా ఈ 2 స్టెమ్ములు అయితే సరిపోతాయి. పైకి పోయే కొంది స్టెమ్ కూడా బాగా ఊరిపోయిద్ది అనమాట. అందుకని మనం ఎప్పుడన్నా ఈ చెట్లలోకి వెళ్ళాలని అస్సలు దారి లేదు. అందుకని నేను ఈరోజు అయితే ఈ పని అయితే పెట్టుకున్నాను. ఇదంతా కట్ చేసి కటింగ్ అంతా ఇది మొత్తం ఒక రంబు అయితే ఖాళీ రంబు చూసుకొని దాంట్లో పెట్టేద్దామని అనుకుంటున్నాను. ముందుగా మీరందరూ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ఉండాలి. ఇదంతా చూడండి తమలపాకు ఇక్కడ ఒక్క కొమ్మ వేసాను, 50 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి. ఎంత ఎక్కువైపోయింది. ఆల్రెడీ ఇది ఒకసారి కటింగ్ చేసేసాను, మళ్ళీ తిరిగి రూట్స్ వచ్చి ఇలా చూడండి అక్కడి నుంచి ఇక్కడ దాకా పాకేసినాయండి. నేల మీద ఎక్కడ తడి ఉంటే అక్కడ పాక్కుంటూ వస్తుందండి. ఎంత దూరం వచ్చేసిందో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా. ఇదంతా తీసి మళ్ళీ దీని గురించి ఒకరోజు వీడియో అయితే నేను చేసి పెడదాం అనుకుంటున్నాను. చాలా వచ్చేసినాయండి. ఇదంతా చూడండి ఎంత ఉందో. ఇదంతా తీసి రంగులో పెడదాము. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.